హలో చెప్పండి. సార్ కొండ సురేఖనా సార్ మాట్లాడేది? చెప్పండి. సార్ రేపు మబ్బాద్కి వస్తున్నారు కదా సార్, సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు. సీఎం గారు వస్తున్నారు అనుకుంటండి. అవును సార్, రేపు ఏ మొగం పెట్టుకుని వస్తున్నారు సార్ మబ్బాద్కి జియో ఫార్టీస్ వల్ల కానిస్టేబుల్ విద్యార్థులు నాశనం చేశారు సార్. ఇంకెందుకు సార్ రావడానికి? జియో 46 గురించి కాదండి వచ్చేది, ప్రకృతి విపత్తు జరిగిందాడా, అవును సార్, వానలు వరదలు అవును ఉన్నాయి, అవును ఆ పరిస్థితిని పరిశీలించడానికి వస్తున్నారు. అవును సార్, జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోయారు, రాస్తారోకోలు చేశారు, ధర్నా చేశారు, ముట్టడి చేశారు. జియో 46 పైన ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ కూడా రిపోర్ట్ అసలు ఎటు పోయిందో ఎటు చేస్తుందో ఏం తెలియదు సార్. మొన్న కోర్టులో కూడా మమ్మల్ని ఓడిచ్చేస్తారు. రేపు వెళ్ళి అడగండి, రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? రిప్రేషన్ ఇచ్చి జిరాక్స్ పెట్టే బదులు మా చదువు పెట్టుకున్న ఈ పాటికి మేము సెటిల్ అయ్యేటోళ్ళం కాదు సార్. కొంచెం మీరైనా చెప్పండి సార్ మేడం గారికి. రేపు మబ్బాద్కి వస్తున్నారు, మరి జియో 46 నష్టపోయిన విద్యార్థులు మబ్బాద్ జిల్లాలోనే బాగున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, స్వతహాగా సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ డిస్టికే చాలా నష్టపోయారు సార్. ఇప్పుడు ఏ ముఖం చెప్పండి సార్ మీరు కొంచెం. మొహానికి ఏం సంబంధం లేదండి. మీది ఒక్కటి సమస్య, మీది ఒక్కటి సమస్య మాత్రమే. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లేదు సార్, మేము 14 నెలల నుంచి మేము మీ ఒక్క సమస్య గురించి ఆయన ఎట్లా ఏ మొహం పెట్టుకొని వస్తారు అనడం కరెక్ట్ కాదు. కాదు సార్, మా బాధ మీకున్నది ఒక సమస్య మాత్రమే సార్. మీకు అర్థమైంది, ఇంకా వేరే సమస్యలతో వాళ్ళు ఏగుతున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నారు. అవును సార్, మా బాధ మాత్రం మీరు వినరా సార్? మా 14 నెలల నేను అనట్లేదండి, మీరు ఏ మొహం పెట్టుకున్నట్లే వస్తున్నారని మీరు ఎట్లా అడుగుతారు? ఏ మొహం పెట్టుకున్న మీ ఒక్క సమస్య ఉందా? అది కాదు సార్, ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ సమస్య కాదా? అవును సార్, ఇప్పుడు అంటే మీకు ఒక్క రోజులో వరదలు వస్తే మీకు చూస్తున్నాం. 14 నెలలు మా బాధ ఎవరు చూడట్లేదు సార్. వాళ్ళు ప్రాణాపాయంగా ఉన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసేయండి, చూస్తారు రేపు. ఓకేనా? సరే, మీరు చెప్పండి సార్ మేడం చెప్పండి. హలో చెప్పండి. సార్ కొండ సురేఖనా సార్ మాట్లాడేది? చెప్పండి. సార్ రేపు మబ్బాద్కి వస్తున్నారు కదా సార్, సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు. సీఎం గారు వస్తున్నారు అనుకుంటండి. అవును సార్, రేపు ఏ మొగం పెట్టుకుని వస్తున్నారు సార్ మబ్బాద్కి జియో 46 వల్ల కానిస్టేబుల్ విద్యార్థులు నాశనం చేశారు సార్. ఇంకెందుకు సార్ రావడానికి? జియో 46 గురించి కాదండి వచ్చేది, ప్రకృతి విపత్తు జరిగిందాడా, వానలు వరదలు ఉన్నాయి, ఆ పరిస్థితిని పరిశీలించడానికి వస్తున్నారు. అవును సార్, జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోయారు, రాస్తారోకోలు చేశారు, ధర్నా చేశారు, ముట్టడి చేశారు. జియో 46 పైన ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ కూడా రిపోర్ట్ అసలు ఎటు పోయిందో ఎటు చేస్తుందో ఏం తెలియదు సార్. మొన్న కోర్టులో కూడా మమ్మల్ని ఓడిచ్చేస్తారు. రేపు వెళ్ళి అడగండి, రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? రిప్రేషన్ ఇచ్చి జిరాక్స్ పెట్టే బదులు మా చదువు పెట్టుకున్న ఈ పాటికి మేము సెటిల్ అయ్యేటోళ్ళం కాదు సార్. కొంచెం మీరైనా చెప్పండి సార్ మేడం గారికి. రేపు మబ్బాద్కి వస్తున్నారు, మరి జియో 46 నష్టపోయిన విద్యార్థులు మబ్బాద్ జిల్లాలోనే బాగున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, స్వతహాగా సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ డిస్టికే చాలా నష్టపోయారు సార్. ఇప్పుడు ఏ ముఖం చెప్పండి సార్ మీరు కొంచెం. మొహానికి ఏం సంబంధం లేదండి. మీది ఒక్కటి సమస్య, మీది ఒక్కటి సమస్య మాత్రమే. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లేదు సార్, మేము 14 నెలల నుంచి మేము మీ ఒక్క సమస్య గురించి ఆయన ఎట్లా ఏ మొహం పెట్టుకొని వస్తారు అనడం కరెక్ట్ కాదు. కాదు సార్, మా బాధ మీకున్నది ఒక సమస్య మాత్రమే సార్. మీకు అర్థమైంది, ఇంకా వేరే సమస్యలతో వాళ్ళు ఏగుతున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నారు. అవును సార్, మా బాధ మాత్రం మీరు వినరా సార్? మా 14 నెలల నేను అనట్లేదండి, మీరు ఏ మొహం పెట్టుకున్నట్లే వస్తున్నారని మీరు ఎట్లా అడుగుతారు? ఏ మొహం పెట్టుకున్న మీ ఒక్క సమస్య ఉందా? అది కాదు సార్, ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ సమస్య కాదా? అవును సార్, ఇప్పుడు అంటే మీకు ఒక్క రోజులో వరదలు వస్తే మీకు చూస్తున్నాం. 14 నెలలు మా బాధ ఎవరు చూడట్లేదు సార్. వాళ్ళు ప్రాణాపాయంగా ఉన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసేయండి, చూస్తారు రేపు. ఓకేనా? సరే, మీరు చెప్పండి సార్ మేడం చెప్పండి. హలో చెప్పండి. సార్ కొండ సురేఖనా సార్ మాట్లాడేది? చెప్పండి. సార్ రేపు మబ్బాద్కి వస్తున్నారు కదా సార్, సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు. సీఎం గారు వస్తున్నారు అనుకుంటండి. అవును సార్, రేపు ఏ మొగం పెట్టుకుని వస్తున్నారు సార్ మబ్బాద్కి జియో 46 వల్ల కానిస్టేబుల్ విద్యార్థులు నాశనం చేశారు సార్. ఇంకెందుకు సార్ రావడానికి?
జియో 46 గురించి కాదండి వచ్చేది. ప్రకృతి విపత్తు జరిగిందాడ, అవును సార్, వానలు వరదలు అవును ఉన్నాయి. అవును ఆ పరిస్థితిని పరిశీలించడానికి వస్తున్నారు. అవును సార్, జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోయారు, రాస్తారోకోలు చేశారు, ధర్నా చేశారు, ముట్టడి చేశారు. జియో 46 పైన ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ కూడా రిపోర్ట్ అసలు ఎటు పోయిందో ఎటు చేస్తుందో ఏం తెలియదు సార్. మొన్న కోర్టులో కూడా మమ్మల్ని ఓడిచ్చేస్తారు. రేపు వెళ్ళి అడగండి, రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? రిప్రేషన్ ఇచ్చి జిరాక్స్ పెట్టే బదులు మా చదువు పెట్టుకున్న ఈ పాటికి మేము సెటిల్ అయ్యేటోళ్ళం కాదు సార్. కొంచెం మీరైనా చెప్పండి సార్ మేడం గారికి. రేపు మహబాద్కి వస్తున్నారు, మరి జియో 46 నష్టపోయిన విద్యార్థులు మహబాద్ జిల్లాలోనే బాగున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, స్వతహాగా సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ డిస్టికే చాలా నష్టపోయారు సార్. ఇప్పుడు ఏ ముఖం పెట్టి చెప్పండి సార్ మీరు కొంచెం. మొహానికి ఏం సంబంధం లేదండి. మీది ఒక్కటి సమస్య, మీది ఒక్కటి సమస్య మాత్రమే. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లేదు సార్, మేము 14 నెలల నుంచి మేము మీ ఒక్క సమస్య గురించి ఆయన ఎట్లా ఏ మొహం పెట్టుకొని వస్తారు అనడం కరెక్ట్ కాదు. కాదు సార్, మా బాధ మీకున్నది ఒక్క సమస్య మాత్రమే సార్. మీకు అర్థమైంది, ఇంకా వేరే సమస్యలతో వాళ్ళు ఏగుతున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నారు. అవును సార్, మా బాధ మాత్రం మీరు వినారా సార్? మా 14 నెలల బాధ నేను అనట్లేదండి. మీరు ఏ మొహం పెట్టుకున్నట్లే వస్తున్నారని మీరు ఎట్లా అడుగుతారు? ఏ మొహం పెట్టుకున్న మీ ఒక్క సమస్య ఉందా? అవును సార్, అది కాదు సార్, ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ సమస్య కాదా? అవును సార్, ఇప్పుడు అంటే మీకు ఒక్క రోజులో వరదలు వస్తే మీకు చూస్తున్నాం, 14 నెలలు మా బాధ ఎవరు చూడట్లేదు సార్. వాళ్ళు ప్రాణాపాయంగా ఉన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసేయండి, చూస్తారు రేపు. ఓకేనా? సరే, మీరు చెప్పండి సార్, మేడం చెప్పండి.